బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ పాలిటిక్స్ లో కవిత లేఖ హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. కవిత లేఖపై సీనియర్ లీడర్లతో కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తోంది. లేఖ విషయంలో ఎలా స్పందించాలి అన్న దానిపై కూడా మాట్లాడారు అని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రికి అమెరికా నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. లేఖపై మరి బహిరంగంగా స్పందిస్తారా? కవిత రాసిన నెగటివ్ పాయింట్స్ పై మరి కేసీఆర్ ఏమన్నా రియాక్ట్ అవుతారా అనే అంశాలపై ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై 2 నిమిషాలే ఎందుకు మాట్లాడారు? బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై కవిత ప్రశ్నకు మరి కేసీఆర్ సమాధానం ఇస్తారా? పాత ఇన్ఛార్జీలకే బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు అన్న దానిపై కేసీఆర్ ఆన్సర్ ఏముండబోతోంది? ఇక బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదు అన్నదానికి కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అలాగే వక్ఫ్ బిల్లు పైన మాట్లాడలేదు అంటూ కవిత ప్రస్తావించడాన్ని ఎలా తీసుకుంటారు? ఇక ఈ ప్రశ్నలే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో గుసగుసలుగా వినిపిస్తూ ఉన్నాయి. కవిత లేఖపై ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న టెన్షన్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు పార్టీలో జరుగుతున్నదే కదా కవిత రాశారు అంటూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక కేసీఆర్ మాత్రమే ఈ లేఖపై ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందని అనుకుంటున్నారు. కవిత రాసిన ఈ లెటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం మీద అనాలిసిస్ చేయడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. పవన్, నిన్నటి నుంచి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల్ని ప్రస్తావించారు. అలాగే జనరల్ పబ్లిక్ అనుకుంటున్న విషయాలను కూడా కవిత చాలా డీటెయిల్డ్ గా లెటర్ లో పొందుపరిచారు. ప్రస్తుతం ఎలాంటి చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది? ఎలా ఉంది ఓవరాల్ అనాలిసిస్ చెప్పండి. బీఆర్ఎస్లో అయితే కవిత రాసిన లెటర్ పెను దుమారమే రేపింది. వాస్తవానికి చాలా రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఆ ఉక్కపోతను భరిస్తూ ఉన్నారు. అక్కడ 3 స్తంభాల ఆట నడుస్తుంది. ఒక పక్క కేటీఆర్ వర్గం, ఒక పక్క మరోపక్క హరీష్ రావు వర్గం, ఇటు కవిత తాను సొంతంగా తయారు చేసుకుంటున్న వర్గం. ఈ ముగ్గురు పోటాపోటీగా ఆధిపత్య పోరు కోసం ప్రయత్నిస్తున్నారనేది అటు బీఆర్ఎస్ భవన్లో బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు కవిత రాసిన లేఖతో అనేక అంశాలను ఆమె ప్రస్తావనకు తెచ్చింది. ఇటీవల కాలంలో వరుసగా బీజేపీకి మేలు చేసే విధంగా బీజేపీకి తమ బీఆర్ఎస్ ఓట్లన్నీ మళ్లించడం, గత ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా అటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీకి ఓట్లేసేలా చేయడం, ఇవన్నీ కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా అంతర్గతంగా మదనం చెందుతూ ఉన్నారు. మనం ఇప్పటికే ఓటమి పాలైపోయాం, తెలంగాణ సాధించుకున్న పార్టీగా మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం, కానీ ఓడిపోయిన తర్వాత కనీసం ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు కూడా చేయి దాటిపోయారు, వాళ్ళు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, కానీ మనం పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నాం అనే అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతున్న తరుణంలో కవిత రాసిన లేఖ అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కవితకు చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఆమె కరెక్టే మాట్లాడుతున్నారు అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా బహిరంగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు ఈ మాటలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన తనకు తానే బాస్గా వ్యవహరిస్తారు. ఆయన ఎవ్వరు చెప్పినా కూడా వినరని ఆయన చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఉదయం మనం మాజీ ఎమ్మెల్సీ, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, వాళ్ళ కుటుంబంలో సభ్యునిగా మెలిగిన వ్యక్తి కపిల్ వాయి దిలీప్ కుమార్తో మాట్లాడినప్పుడు ఆయన కూడా అదే చెప్పారు. ఎవరు కూడా ఆయనకి ఎదురెళ్ళి చెప్పే సాహసం చేయరు. ఇది తప్పు జరుగుతున్నా, ఇది తప్పు జరుగుతుంది, ఇది కరెక్ట్ మనం చేసామని చెప్పే ధైర్యం కూడా చేయరు. కేసీఆర్ ఏం చెప్తే అదే జరిగింది. కానీ కవిత ఇప్పుడు చాలా అంశాలను లేవనెత్తింది. బీసీ రిజర్వేషన్లు కావచ్చు. వాస్తవానికి కవిత గత కొద్ది రోజుల క్రితం సామాజిక తెలంగాణ ఏర్పడలేదు అనే చేసిన కామెంట్స్ కూడా అటు పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆమె తెలంగాణ జాగృతి కమిటీని వేశారు. తెలంగాణ జాగృతి గత కొద్ది రోజులుగా నిస్తేజం అయిపోయింది అది, కానీ మళ్ళా దాన్ని రీయాక్టివేట్ చేశారు. ఇటు కొత్త కమిటీ వేశారు. కమిటీలో మొత్తం మనం చూసినట్లయితే బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మొత్తం బీసీలతోనే ఆ కమిటీని ఫిల్ చేశారు. అంటే కవిత తీసుకున్న నినాదం బీఆర్ఎస్ పార్టీలో మరే నాయకుడు కూడా తీసుకోలేదు. బీసీ నినాదం అనేది ఎవరు కూడా తీసుకోలేదు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం కులగణనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలానే బీసీల రిజర్వేషన్ కి కట్టుబడి ఉంటూ అటు అసెంబ్లీలో కూడా దానిపైన చర్చ అయితే పవన్ నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈ లేఖ విడుదలైందో అప్పటి నుంచి కూడా కామన్ పీపుల్ ఇది కేసీఆర్ కి ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఎలాంటి చర్చ అక్కడ జరుగుతుండొచ్చు? నిజంగా కవిత ఒక సాహసం చేశారు, ఎందుకంటే పార్టీలో కింది స్థాయి నుంచి ఏదైతే మదన పడుతున్నారో అవన్నీ కూడా ఆమె అక్షర రూపంలో అక్కడ పొందుపరిచారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కూడా కేసీఆర్ దరి చేరలేదు. అందులో కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి ఆయన కలవాలనుకుంటేనే కలుస్తారు, ఓన్లీ సెలెక్టివ్ టీమ్ తోటి ఆయన మాట్లాడుతున్నారు అన్న పదాలు చాలా ఇన్డెప్త్గా మనకు సూచనలు చేస్తూ ఉన్నాయి. నిజంగా ఇప్పుడు అక్కడ లోపల అంతర్గతంగా ఏం జరుగుతుండొచ్చు? అసలు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వెళ్ళింది అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. అసలు కవిత రాసిన లెటర్ బిగ్ టీవీ చేతికి ఎలా చిక్కింది, అది బయటికి ఎలా పోయింది, కవిత రాసింది నేరుగా ఫామ్ హౌస్కి వచ్చింది, ఫామ్ హౌస్ నుంచి ఈ లేఖ ఎలా లీక్ అయింది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానిపైనే నిన్నంతా కూడా కేటీఆర్ అందుబాటులో ఉన్న సీనియర్ లీడర్లు అందరితో కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పటికే ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది. అనేక అంశాలను కవిత లేవనెత్తిన అంశాలన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయాలి, ఇప్పుడు మనం ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనే మీమాంస అటు సీనియర్లలో ఉన్న వీటిలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మాత్రం అంతిమంగా కేసీఆర్ అంటే అటు తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనే నినాదాన్ని గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తూ ఉంటారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అనేది వాళ్ళందరూ చెప్తున్నారు. అదే విషయాన్ని మొన్న ఆవిర్భావ సభలో లేకుంటే రజతోత్సవ సభలో ఎందుకు కేసీఆర్ బలంగా చెప్పలేకపోయారు అంటే కేసీఆర్ మీద ఉన్న నమ్మకం తెలంగాణ జనాలలో సడలిపోయింది, అందుకే ఆయన అలా బహిరంగంగా చెప్పలేకపోయారా అనే అనుమానం ఆ ప్రజల్లో కలుగుతుంది. అదే విషయాన్ని కవిత కూడా చెప్పింది, ఎందుకు మీరు చెప్పలేకపోయారు. అలానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదటగా దాన్ని రూపకర్త లేకుంటే ఎవరు ఆ డిజైన్ చేసిన వ్యక్తుల్లో కేసీఆర్ కూడా ఒకరైనా ఆయన గతంలో కూడా చెప్పుకున్నారు. కానీ అటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేసి ఒక సగటు సాధారణ మహిళకు రూపాన్నిచ్చి ఈమె అసలైన తెలంగాణ తల్లి అంటూ రేవంత్ రెడ్డి ఒక విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారు. దానిపైన కూడా ఎక్కడ ముఖ్యమంత్రి కనీసం మాట్లాడలేదు. ఎందుకని మీరు సొంతంగా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇంకో తెలంగాణ తల్లిని వాళ్ళు రూపకల్పన చేస్తే ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇక్కడ ఎప్పుడైతే సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగిందో ఆ తర్వాత నుంచి వారానికి ఒక ఎపిసోడ్ బయటకు వస్తుంది. అంటే మొన్న హరీష్ రావు మాట్లాడారు, అంతకుముందు కవిత పార్టీకి సంబంధించి కొన్ని మాట్లాడారు, అలాగే ఆవిడ జ్యోతిషం చెప్పించుకున్నారు, అప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి నాకు మన కేటీఆర్కి అప్పగించిన నాకు అభ్యంతరం లేదు అన్నారు. ఆ తర్వాత వరుసగా 2 రోజులు కేటీఆర్ హరీష్ రావు వరుసగా భేటీ అయ్యారు, 2 రోజులు కూడా నిన్న కూడా వరుసగా భేటీ అయ్యారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం సడన్గా ఈ లెటర్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఓవరాల్గా ఎలా చూడాలి అంటే 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్కి పరిమితమైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ట్రై చేస్తుంది అనుకోవాలా? ఎలాంటి విశ్లేషణ? ఖచ్చితంగా వీళ్ళ మధ్య అయితే ఒకరిపైన ఒకరు ఆధిపత్యం సాధించడానికి తీవ్రమైన పోరు జరుగుతుందనేది అది బహిరంగ రహస్యం. కానీ అది ఇంకా మరింత ముదిరితే పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఓడిపోయి కష్టాలలో ఉంది, తిరిగి ఇదే కొనసాగితే ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ కనుక ఓడిపోయినట్లే పూర్తిగా నైరాశ్యం స్థితిలోకి వెళ్ళిపోతారు కార్యకర్తలు. తిరిగి కోలుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. కాబట్టి యాక్టివేట్ కావాలంటూ శ్రేణులకి కేసీఆర్ సూచించారు. కానీ అంతర్గతంగా బావబామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరు, అట్లనే అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరు, దీన్నంతా కూడా ఆయన ఆపలేని పరిస్థితి. దాంతో ఎలాగైనా దీన్ని సెటరేట్ చేసుకోవాలంటూ సూచించడంతోనే ఆయన ఆదేశాలతోనే అటు కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కవిత మాత్రం ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్లోనే ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఒకటి వ్యాలిడ్ పాయింట్ కపిల్ వాయి దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆయన చెప్పారు, కవితకు నిజామాబాద్ టికెట్ ఇచ్చారు కేసీఆర్ అంటారు, కానీ ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇవాళ కపిల్ వాయి దిలీప్ కుమార్ బయటపెట్టారు. ఆయన అసలు కేసీఆర్ గురించి 2 పుస్తకాలు రాశారు. 2 పుస్తకాల్లో కూడా చాలా విలువైన విషయాలు అన్నీ కూడా రాశారు. ఎందుకంటే ఆయన కేసీఆర్ని అంటిపెట్టుకొని కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ఆయనే ఉండేవాళ్ళు, కపిల్ వాయి దిలీప్ కుమారే ఉండేవాళ్ళు.
మొత్తం అన్ని వ్యవహారాలు చూసిన వ్యక్తి. ఆయన చెప్పారు తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా కవిత అటు టీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా కార్యకర్తల్ని చేసుకోవడం, దాన్ని ఒక ప్యారలల్ పార్టీగా దాన్ని రన్ చేశారు. ఆమె కూడా తన బలాన్ని పెంచుకోవడంతోనే అనివార్య పరిస్థితుల్లో ఆమెకు నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, నిజామాబాద్ ఎంపీగా గెలిపించాల్సి ఉంది. కానీ గెలిచిన తర్వాత అటు తెలంగాణ జాగృతి అనేది కొంతవరకు ఆమె పట్టించుకోవడం మానేశారు. దాంతో అది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలంగాణ జాగృతిని కనుక మళ్ళీ తిరిగి బలోపేతం చేసుకున్నట్లయితే కవిత మళ్ళీ రాజకీయంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకే కవిత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది అటు వాళ్ళు చెప్తున్న మాట. ఇదంతా కూడా మనం బిగ్ టీవీ చెప్తున్నదో లేకుంటే ఇంకోటో కాదు, వాళ్ళతో చాలా సన్నిహితంగా మెలిగి వాళ్ళ గురించి మొత్తం అంతా తెలిసిన వ్యక్తులు చెప్తున్న మాటలు. అయితే ఇప్పుడు అటు కవిత సంధించిన ప్రశ్నలకన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సింది కేసీఆరే. అలానే తెలంగాణ గీతం పైన ఎందుకు మాట్లాడలేదంటూ కేసీఆర్ను కవిత ప్రశ్నించింది. వాస్తవానికి తెలంగాణ గీతం మార్చినప్పుడు చాలామంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా రకరకాల విమర్శలు చేశారు. కిరవాణి సంగీతమా ఇంకోట అన్నారు, అందశ్రీ పాట ఇదా అన్నారు. కానీ వాస్తవానికి అందశ్రీ తెలంగాణ మనిషి. ఆయన రాసిన జై జై హే తెలంగాణ అనేది ఉద్యమ సమయంలో అనేక మంది అనేక సందర్భాల్లో పాడారు. దాన్ని అటు రాష్ట్ర గీతంగా చేసుకోవడంతో ఒక దళిత కవిని మనం ఆదరించినట్లవుతుంది, గౌరవించుకున్నట్లవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని చేశారు. కానీ దీనిపైన కూడా ఎక్కడ కూడా కేటీఆర్ మాట్లాడలేదు. ఇంకోటి ముఖ్యంగా కవితకు మొదటి నుంచి కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీయే కావాలని కుట్ర చేసి తనను ఇరికించింది. బీజేపీ వల్లనే తాను ఒక 4 నెలల పాటు జైల్లో ఉన్నాను అనే భావన బాగా ఉంది. కానీ అటువంటి బీజేపీ పైన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది కాకుండా కవిత అంటే కేసీఆర్ కుమార్తె. పార్టీ సుప్రీం కేసీఆర్, తర్వాత కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, కవిత, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు. అటువంటి కవిత అరెస్ట్ అయితే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుంది. కవితను అరెస్ట్ చేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ బీఆర్ఎస్ నేతలు చాలా ప్రగల్భాలు పలికారు. కానీ ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎవరు నిరసనలు కూడా తెలపలేదు, ఏం చేయలేదు. కనీసం అరెస్టుని గట్టిగా ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అటు కేటీఆర్ పాపం ఆయన అంతా తిరిగారు, చెల్లెను అటు లీగల్ ఫైట్. చాలా సందర్భాల్లో కేసీఆర్ కి సంబంధించి కూడా మాటలు వచ్చాయి, ఎక్కడా కనిపించలేదు, వెళ్ళి పరామర్శించలేదు, మాట్లాడలేదు అని చెప్పి కూడా చాలా కథలుగా వచ్చాయి. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ తిరిగారు, ఆమెను న్యాయపరమైన బ్యాటిల్ చేశారు, ఆమెకు బెయిల్ వచ్చేలా చేశారు, ఇవన్నీ చేశారు. కానీ కేసీఆర్ ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా కవిత గురించి మాట్లాడలేదు. ఏదో ఒక సందర్భంలో మాత్రం కడిగిన ముత్యంలా వస్తుంది, బీజేపీ కావాలని అరెస్ట్ చేసింది అనే మాట అన్నారు తప్పితే ఎక్కడ కూడా బీజేపీ మీద విమర్శలు చేయడం లేదు. కానీ ఎన్నికల కన్నా ముందు బీజేపీ మీద విపరీతంగా విమర్శలు చేశారు. అసలు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రోల్ మోడల్ని అమలు చేయాలని భావిస్తున్నారు. హర్యానా, పంజాబ్ లాంటి దేశాలన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా పంజాబ్ వైపు, మన తెలంగాణ వైపు చూస్తున్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయా రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నేనే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీగా స్థాపించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్నారు. అప్పుడంతా మాట్లాడిన వాళ్ళు కనీసం ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడడం లేదు అంటే కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణానికి సంబంధించి ఇవన్నీ కూడా కమిషన్లు దర్యాప్తు జరుగుతున్నాయి. అలానే బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది, ఏమన్నా ఇబ్బంది అయితే బీజేపీతో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదా అంటే నన్ను 4 నెలలు జైల్లో పెట్టినప్పటికీ ఆ బీజేపీ మీద ఎటువంటి విమర్శలు చేయకపోవడం అది కార్యకర్తల్లోకి ఒక మెసేజ్ పోతుంది. బీజేపీని ఎందుకు ఏమీ అనడం లేదంటే భవిష్యత్తులో బీజేపీతో కలిసి పని చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచన కార్యకర్తల్లో వస్తుంది. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో అదే జరుగుతుంది. ఇందాక అటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ అన్నారు, కవిత చెప్పినా చెప్పకపోయినా బీజేపీ బలపడుతుంది అన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత, ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచింది? అసెంబ్లీ ఎన్నికలకు అటు పార్లమెంట్ ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు, కేవలం 3-4 నెలల ఇదిలోనే జరిగింది. అప్పుడు ఓటింగ్ శాతం ఎంత, ఇప్పుడు ఓటింగ్ శాతం ఎంత? ఎందుకు ఓటింగ్ శాతం పెరిగింది అంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా అటు వెళ్ళడం వల్లనే అటు ఓటింగ్ శాతం పెరిగింది అనేది అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అది బీజేపీ కూడా కొన్ని సందర్భాల్లో అంగీకరించింది. ఇవన్నీ కూడా ఆమె లేవనెత్తుతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందేమోనని కేడర్ అనుకుంటున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ చెప్పాల్సింది ఖచ్చితంగా కేసీఆర్. కాకపోతే కేసీఆర్ తీసుకునే కేసీఆర్ వేసే ఎత్తులన్నీ కూడా ఎవరు ఊహించినటువంటి ఉంటాయి. ఆయన చాలా స్ట్రాటజికల్ గా వ్యవహరిస్తారని ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఇవాళ రేపట్లో కవిత యుఎస్ నుంచి వస్తారు.
ఈ టైంలో ఇప్పుడు ఈ లెటర్ బాంబ్ అన్నది ఒకటి పేలింది. సో ఆల్రెడీ కార్యకర్తలు అందరూ అనుకుంటున్న విషయాలని ఆవిడ అందులో పొందుపరిచారు. అలాగే పర్సనల్ ఒపీనియన్స్ అంటూ కూడా కొన్ని చాలా విషయాలు, అంటే పాత వాళ్ళకే మళ్ళీ పట్టం కట్టడం, అలాగే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటి నుంచో జెండా మోసిన వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేయడం, కొత్త వాళ్ళకి, ఇవన్నీ కూడా అందులో చాలా క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ నిమిషంలో ఏం చర్చ? నిజంగా ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనిపైన అయితే ఇంతవరకు బీఆర్ఎస్ నేతలైతే ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. ఇందాక ఇక్కడ గట్కేసర్లో ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ను మీడియా ప్రతినిధి అడిగినప్పుడు మాకు లేని తొందర మీకెందుకు అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇది అంతర్గతంగా అయితే రగులుతోంది. ఈ లేఖలో ఉన్న అంశాలన్నిటిపైన ఎలా సమాధానం చెప్పాలి, అసలు కవిత లేఖ ఎట్లా బహిర్గతమైందనే దానిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎలాగ దీన్ని ఎదుర్కోవడం అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇక మిగిలిన 2 అంశాలు, అటు కొంతమంది మాత్రమే కలవడం అనేది అది మొదటి నుంచి కూడా ఉన్నదే. కొంతమందిని మాత్రమే ఆయన అనుకుంటే కలుస్తారు, లేకుంటే కలవరు. అయితే గతంలో మనం చూసాం, ఎన్నికల కన్నా ముందు మహారాష్ట్ర నుంచి లీడర్లను తీసుకురావడం, వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్నారు, అంతా జరిగి పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ స్థానిక సంస్థలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. అక్కడ నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరిన నేతలందరూ వచ్చి అటు కేసీఆర్ని కలవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రోజుల తరబడి ఇక్కడ ఉన్నా కానీ కనీసం వాళ్ళని కలవలేదు, వాళ్ళ ఫోన్లు ఎత్తలేదు, తిరిగి చివరికి విసిగిపోయి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో 4-5 చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లుగా కూడా మనం వార్తలు విన్నాం. కాబట్టి కేసీఆర్ వ్యవహార శైలి అలా ఉంటుంది, అది మార్చుకోమంటూ కూడా ఆమె సలహా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అయితే ఇంకోటి పాత ఇన్ఛార్జీలకే ఇచ్చే విషయంలో ఇంకోటి కీలకమైన విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళందరికీ కూడా కేవలం పార్టీలు మద్దతు తెలుపుతాయి, కానీ ఎక్కడ కూడా పార్టీ సింబల్ మీద వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయరు. ఇటువంటి పార్టీ సింబల్స్ లేకుండా పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా చోట్ల తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థుల్ని రంగంలోకి కవిత దించబోతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ అందుకోసమే ఆమె ఈ సమయంలోనే ఆమె ఈ లేఖ రాయడం, ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం, ఆమె పొలిటికల్ ఇన్స్పిరేషన్, ఆమె ఆస్పిరేషన్స్ అన్నింటినీ బయట పెట్టుకుంటున్నారు. ఆమెను పొలిటికల్గా అనగదొక్కాలని కేటీఆర్ కావచ్చు ఇతరులు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ గట్టిగా సమాధానం చెప్పడానికే ఇవన్నీ కూడా లేఖ రాశారనేది అటు ఆ పొలిటికల్ ఎనలిస్టులు చెప్తూ ఉన్నారు. మనతో మాట్లాడిన కపిల్ భాయ్, దిలీప్ కుమార్ కావచ్చు, లేకుంటే ఇతర నేతలు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ఇంట్లో ఆమె సపరేషన్కి గురవుతుంది కాబట్టి ఆమె తిరిగి ఫైట్ బ్యాక్ చేస్తుంది. ఆమె ఖచ్చితంగా ఆమె బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రాజకీయాలలో తనదైన ముద్ర చూపించాలనుకుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఓకే, ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు ఏదైతే లెటర్ బయటపడిందో, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రక్షాళన, పార్టీ ఓడిపోయినప్పటి నుంచి అధినాయకుడు ప్రక్షాళన చేసుకుని ఉండకపోవచ్చా? ఇప్పుడు మొన్న జరిగిన సభ తర్వాత నుంచి కొన్ని అప్గ్రేడ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ పట్టి, ఎందుకంటే ఆయన చతురత ముందు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు, అండ్ ఆయన ఆలోచన మేధావి, అవన్నీ కూడా మనకు తెలుసు. అవన్నీ కూడా బేరీజ్ వేసుకోలేదనుకుంటారా? అయితే వాస్తవానికి కేసీఆర్ గతంలో కూడా ఒక మాట అన్నారు, ఎన్నికల కన్నా ముందే, ఓడిస్తే నేను పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటా అని చెప్పారు. అదే పని ఆయన చేస్తున్నారు. ఆయనకు ఒకటే ఏంటంటే తెలంగాణ ప్రజలకు మరో దిక్కు లేదు, మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయాలా, లేకుంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు అనే ఒక ధోరణి ఆయనలో ఉండిపోయింది. తెలంగాణకు మేమే తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ పైన పూర్తి అధికారం మాకే ఉంది, హక్కు మాకే ఉంది, తెలంగాణ ప్రజలందరూ తప్పకుండా మాకే ఓట్లేయాలనే ఒక ధోరణిలో ఆయన ఉన్నారనేది చాలామంది విమర్శకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి కూడా అట్లానే ఉన్నది. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చారు. ఒకటి ఎంపీ ఎలక్షన్లో ఒక సభలో పాల్గొన్నారు, మొన్న రజతోత్సవ సభలో పాల్గొన్నారు. మధ్యలో నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించారు, అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇది చేయాలి, నేను ఇకపై రెగ్యులర్గా భవన్లో అందరికీ అందుబాటులో ఉంటా, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో దిశానిర్దేశం చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. మరొకటి, ఈ రజతోత్సవ సభ కన్నా ముందు హరీష్ రావుకి పూర్తి బాధ్యతలు అప్పచెప్తున్న హరీష్ రావుతోని క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలి, ఈ మొత్తం సభకంతా చూడాలా అని చాలా చెప్పారు. కానీ తిరిగి చూస్తే అది కేవలం వన్ మ్యాన్ షోలానే మారిపోయింది. కేవలం కేటీఆర్ మాత్రమే అక్కడ కనిపించారు. ఆయనే సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు, జన సమీకరణ అంతా చేయాలంటూ ఆయన చేశారు. కానీ ఎక్కడ కూడా అది జరగలేదు. అంటే ఇదంతా కూడా లోపల జరుగుతుంది. కేటీఆర్ తీవ్రమైన ఒత్తిడి కేసీఆర్ మీద తీసుకొస్తున్నాడు. గతంలోనే
ఆయన అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇంకా కేటీఆర్ని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టి ఆయన కేంద్ర రాజకీయాలపైన దృష్టి పెడతారనే చర్చ కూడా జరిగింది. ఇదంతా కూడా ఇందాక ఒక నాయకుడు మనతో మాట్లాడారు, అటు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఆయన కూడా చెప్తున్నారు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది కాబట్టి ఇప్పుడు కవిత ఈ లేఖ రాసింది, తన రాజకీయ అస్తిత్వం కోసం ఆమె పోరాడుతుంది, తనకు కూడా ఈ రాజకీయ అధికారంలో వాటా కావాలి, ఆస్తిలో కూడా వాటా కావాలనే ఒక పోరాటం ఆమె చేస్తుంది తప్పితే దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదనే మాటలు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. బీజేపీ కూడా అదే చెప్తూ ఉన్నది. వాళ్ళు కవిత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? ఒక కూతురు తండ్రిని ఎప్పుడైనా కలవచ్చు, కానీ ఆమె కలవకుండా లేఖ రూపంలో రాయాల్సి వచ్చింది అంటే కేసీఆర్ ఆమెను దగ్గరికి రాణిస్తలేడా అనే అనుమానాన్ని కూడా వాళ్ళు రేజ్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ లేఖ పైన స్పందించాల్సింది కవితని స్పందించాలి. ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆమె అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి హైదరాబాద్కి చేరుకుంటారు. ఆమె చేరుకున్న తర్వాత ఈ లేఖ పైన స్పందించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం లోపల దీనిపైన చర్చించుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎవరు ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే భయంలో వాళ్ళందరూ కూడా నేతలు ఉండిపోయారు. ఇక పెద్ద నాయకులు అయితే ఎవరు కూడా దీనిపైన పెదవి విప్పడం లేదు. రైట్ పవన్.